అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్తోని కలిసి ప్రచారం చేయడానికి గంగుల కమలాకర్ గారి నాయకత్వాన మా పార్టీ శ్రేణులందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ని కలిసి ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసి చాలా స్పష్టంగా చెప్పినాం. పార్లమెంట్లో మరి మనం గలం విప్పాలంటే కరీంనగర్ని ఒక అభివృద్ధి నియోజకవర్గంగా చేయాలంటే తప్పనిసరిగా మరి బీఆర్ఎస్ అభ్యర్థి గులాబీ జెండా ఉద్యమకారుల్ని నన్ను గెలిపించాలని చెప్పి మేము ప్రార్థిస్తూ చేరడం జరిగింది. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పినాం. నేను పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాల పట్ల చేసినటువంటి కార్యక్రమాలు సవివరంగా వివరించడం జరిగింది. మొదటిది కరీంనగర్ నగరానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా. అదేవిధంగా కరీంనగర్ నగర ప్రజల చిరకాల వాంఛ కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్కి రైలు. 75 సంవత్సరాల ఆ ఆలోచనని నేను 2014లో ఎంపీ గెలిచిన తర్వాత మరి రైల్వే శాఖతో మాట్లాడి, రైల్వే మంత్రిత్వ శాఖతో అధికారులతో మాట్లాడి ఈరోజు ఆ రైల్వే లైన్ని మరి మోడీ గారితోనే శంకుస్థాపన చేయించడం. గజ్వేల్లో సీఎం కేసీఆర్ గారి నియోజకవర్గంలో మరి అక్కడ శంకుస్థాపన చేయించడం. ఇవాళ రైలు సిద్దిపేట వరకు వచ్చింది. సిద్దిపేట నుండి సిరిసిల్లలో పనులు వేగవంతంగా అవుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సిరిసిల్ల వరకు రైలు వస్తుంది. సిరిసిల్ల టు వేములవాడ కంటే మిడ్మానేర్లో మరి ఒక బ్రిడ్జ్ కట్టాలంటే కొంత సమయం పడుతుంది. వేములవాడ బోయినపల్లి కరీంనగర్ వచ్చేస్తాయి. జాతీయ రహదారులు కరీంనగర్ని 4 దిక్కులా కలపాలనేటువంటి అది ఒకటి. అన్నిటికంటే ముఖ్యంగా మరి కరీంనగర్ నగరంలో రివర్ ఫ్రంట్ కోసం గంగుల కమలాకర్ గారి మరి శాసనసభ్యుడిగా నాటి ప్రభుత్వంలో ఒక మంత్రిగా మేము విదేశ పర్యటన చేసేటప్పుడు మంచిగా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసినాం. 100 లారీలు, క్రేన్లు, బొక్లైన్లతో పనులు వేగవంతంగా మొదలుపెట్టాం. ఒక దశకు తీసుకెళ్ళాం. ఇవాళ మీరు రివర్ ఫ్రంట్ దగ్గర పోతే ఇలా మొత్తం పోసిపోతుంది రివర్ ఫ్రంట్. అయిన పనులు కూడా మరి ఆగిపోయినాయి. రివర్ ఫ్రంట్లో కేబుల్ బ్రిడ్జ్ సుందరంగా సాయంకాలం పూట చాలామంది ఒక మంచి ఉండాలని చెప్పి ఆలోచన చేశాం. అది కూడా సరిగ్గా మెయింటెనెన్స్ కావడం లేదు. దురదృష్టవశాత్తు నేను ఓడిపోయిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. మా ప్రత్యర్థులు బీజేపీ నుండి బండి సంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేంద్ర గారు మాట్లాడుతున్నారు. గులాబీ జెండాకి ఎందుకు ఓటేయాలి, మేమే కదా జాతీయ పార్టీలు మాట్లాడుతున్నారు. జాతీయ పార్టీల ఎంపీలతో ఒక్క పని కాలేదు. బీజేపీ ఎంపీగా బండి సంజయ్ గారు గెలిచిండు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 5 రూపాయలు తీసుకురాలేదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం తీసుకురాలేదు. నేను ఈ పాంప్లెట్ వేసుకోక తప్పలేదు. మరి నేను గంగుల కమలాకర్ గారు, నాటి మేయర్ రవీందర్ సింగ్ గారు, మేము వెంకయ్య నాయుడు గారితో గెలుస్తాం. నితిన్ గడ్కరీ గారు గెలుస్తాం. ఇలా రైల్వే శాఖ మంత్రిని గెలుస్తాం. ప్రకాష్ జావడేకర్ గారు గెలుస్తాం. ప్రధానమంత్రి మోడీ గారు గెలుస్తాం. పార్లమెంటు గాలం విప్పినాం. ఒక్క బొమ్మ చూపి అని చెప్పండి బండి సంజయ్ గారు. ఒక మంత్రి దగ్గర పోయి కరీంనగర్కి ఇది కావాలని అడిగినని చెప్పండి. ఎందుకయ్యారు కరీంనగర్ ప్రజలు ఓట్లు? ఏమంటే నేను 3 లక్షల మెజార్టీతో గెలుస్తా, వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తాను. రాజకీయ సన్యాసం కాదు, నీకు ఇష్టం ఉంటే సన్యాసం తీసుకుంటే తీసుకెవరు వద్దటలేదు. గొప్ప గొప్ప మహానుభావులు సన్యాసం తెలియదు, కానీ డెఫినెట్గా పుచ్చుకునే రోజు పద్యం. అసలు నువ్వు ధర్మం గురించి అని మాట్లాడుతున్నావు. ధర్మం అంటే ఏంది? నీ బాధ్యతను నిర్వహించడం ధర్మం. పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు నిర్వహించలేదని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఈ విధంగా మాట్లాడితే ఊర్లలో పోస్టర్లు ఇచ్చింది, అంగన్వాడీలో పాలు గుడ్లు ఇస్తున్నామని. అది నువ్వు నేను పుట్టాక ముందు నుంచే ఈ దేశంలో ఇస్తున్నారు పాలు గుడ్లు అంగన్వాడీ కేంద్రాల్లో పడ్డ. సరే ఎందుకంటే గుడ్లు ఇచ్చారా లేదో తెలియదు, ఎట్లేసో ఒక గోధుమ చక్కెర పిల్లలతో కలిపారు. అంగన్వాడీ 70 ఏళ్ళ నుంచి అంగన్వాడీ. జాతీయ ఉపాధి హామీ పథకం రోజు 100 రోజుల పని దినాలు 18 ఏళ్ళ నుంచి ఈ దేశంలో ఉన్నాయి. ప్రతి ఊళ్ళో నేను 60 కోట్లు పని దినాలకు పెట్టినా, 70 కోట్లు పెట్టినా అని గ్రామాల్లో కూడా పోస్టర్ తీస్తున్నారు. కానీ అభివృద్ధి కార్యక్రమాలు అవి చట్ట ప్రకారంగా వస్తాయి.
ఇవాళ కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, గ్రామాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకి 100 రోజుల పని దినాలు అనేది 2005లో చట్టం వచ్చింది.